నమస్తే. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర సంపదని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. తమ కుటుంబాలకి నాయకులకు దారాదత్తం చేస్తోంది ప్రభుత్వం. రాసలీల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మంత్రికి సంబంధించిన మైనింగ్ మాఫియా బాగోతం ఇది. మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్కి వెళ్ళి రాజకీయం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, కేసీఆర్ అద్భుతాలు చేస్తున్నాడు అని మాట్లాడుతూ ఆయన అక్కడ రాజకీయం చేస్తున్నాడు. ఇదే గంగుల కమలాకర్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. దాదాపు 100 కోట్ల రూపాయల మైనింగ్ మాఫియాలో అక్రమాలో అడ్డంగా ఇరుక్కొని మాట్లాడడం చేతగాక ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. తెలంగాణ మంత్రి గంగుల కమలాకరే కాదు, తెలంగాణ ప్రభుత్వం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాదాపు 9 కంపెనీలకు సంబంధించిన భాగోతాన్ని బయటపెట్టింది. కరీంనగర్ జిల్లాలో గనులు అనగానే, మైనింగ్ అనగానే పేరెన్నిక గన గ్రానైట్ గనులకి చాలా ప్రసిద్ధి. డిఫరెంట్ గ్రానైట్స్ అక్కడ దొరుకుతాయి. ప్రపంచంలో దేశంలో ఎక్కడా లేని గ్రానైట్స్ కరీంనగర్ జిల్లాలో ఉంటాయి. ఆ గనులని ఒక మంత్రి కుటుంబం కొల్లగొడుతోంది. మెజారిటీ వాటా వాళ్ళదే కనబడుతోంది. బేతి మహేందర్ రెడ్డి అనే అడ్వకేట్ కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న మంత్రి చేస్తున్న అక్రమాలపైన, మైనింగ్ మాఫియా పైన పెద్ద ఎత్తున గత కొంతకాలంగా, సంవత్సరాల కాలంగా పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి, అదేవిధంగా 9వ తేదీన 10వ తేదీన సిబిఐకి కంప్లైంట్ చేశారు. గంగుల కమలాకర్తో పాటుగా మిగతా కంపెనీలు కరీంనగర్ జిల్లాలో ఉన్న గనులని మొత్తం కొల్లగొడుతున్నాయి, దీనిపైన విచారణ జరపండి అని. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎందుకంటే వీళ్ళు దాదాపు 750 కోట్ల రూపాయల బిల్లుల్ని అక్రమంగా చూపించి 700 కోట్ల రూపాయల పెనాల్టీ వేస్తే దాన్ని ఎగ్గొట్టారు. ఇంతవరకు కట్టని పరిస్థితి ఉంది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ 9 కంపెనీలకు సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలని ఆదేశించింది. ఏ కంపెనీ అయితే ఇనిషియేట్ తీసుకొని ఈ గ్రానైట్ని ఎక్స్పోర్ట్ చేస్తుందో ఆ కంపెనీకి. ఈ 9 కంపెనీల్లో ప్రధానంగా శ్వేత ఏజెన్సీస్ కరీంనగర్ తెలంగాణ, ఇదే గంగుల కమలాకర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీ. ఏఎస్ షిప్పింగ్ కరీంనగర్, జేఎం బాక్సీ అండ్ కరీంనగర్ తెలంగాణ, మైథిలి ఆదిత్య ట్రాన్స్పోర్ట్, కేవీకే ఎనర్జీ, అరవింద్ గ్రానైట్స్, శాందియా ఏజెన్సీస్, పిఎస్ఆర్ ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్. ఈ 9 కంపెనీలు దాదాపు 700 కోట్ల రూపాయల పెనాల్టీలు కట్టాలి. 2013లో 125 కోట్లకు సంబంధించిన రాయల్టీ కట్టాల్సి వస్తే, అంటే వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేశారు, కేటాయించిన గనులు ఒకటైతే ఎక్స్పోర్ట్ చేసింది ఇంకొకటని చాలా క్లియర్గా 125 కోట్ల రాయల్టీ పే చేయాలని అప్పటి ప్రభుత్వం చెప్తే 2013లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ₹1 కట్టకపోతే 5 రెట్లు ఎక్కువగా పెనాల్టీ వేశారు వీళ్ళకి. మొత్తం 700 కోట్ల రూపాయలైంది, 749 కోట్ల రూపాయల చిల్లరైంది. ఇంతవరకు వీళ్ళు కట్టట్లేదని ఈడీ ఇక రంగంలోకి దిగింది. చూడాలి ఎంతవరకు ఇది ముందుకెళ్తుంది, ఈ మైనింగ్ మాఫియా ఏంది అన్నది కూడా మనం ఒక్కసారి డిస్కస్ చేయాలి. ఇవాల్టి డిబేట్లో గంగుల కమలాకర్ మైనింగ్ మాఫియాకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి బేతి మహేందర్ రెడ్డి గారే ఇవాల్టి నా చర్చలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. గంగుల కమలాకర్ చేస్తున్న ఈ అక్రమాలు ఏంది, అసలు గంగుల కమలాకర్ ఎట్లా హుజూరాబాద్కి వెళ్ళి, లేకపోతే రాష్ట్రం అంతా నేను కేసీఆర్ మొత్తం తెలంగాణ రాష్ట్ర గతిని మార్చేశాడు, అద్భుతాలు సృష్టిస్తున్నాడని మాట్లాడుతున్నాడు. అదే కరీంనగర్లో మీరు మొత్తం గనులని, కొండలని మింగేస్తున్నారన్నది అర్థమవుతోంది. మహేందర్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అసలు ఏం జరిగింది, ఎట్లా ఈ అక్రమాలని మీరు బయటకు తీయగలిగారు, ఎన్ని కోట్ల మేర ఈ అక్రమాలు జరుగుతున్నాయి కరీంనగర్లో? వాస్తవంగా ఏంటంటే 2013లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ఒక అప్రైజల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ అప్రైజల్ రిపోర్ట్ ఏంటంటే ఈ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో 9 ఏజెన్సీలు ఎవరెవరు ఎన్ని బ్లాక్స్ వీళ్ళకు మైనింగ్ అధికారులకు చూపెట్టిన ఒక రకంగా చూపెడతారు, అదే ఎక్స్పోర్ట్ చేసేది అయితే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేదానికి ఒక రకంగా చూపెట్టడం. ఈ రకంగా వాళ్ళు ఏదైతే ఉందో రకరకాలుగా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి 2013లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఒక అప్రైజల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2013లో తెలంగాణ రాకముందు, ఈ ప్రభుత్వం రాకముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎలాంటి చీమ కొట్టినట్టు కూడా కనీసం వాళ్ళకు ఏం లేదు.
అయితే దాని తర్వాత అప్రైజల్ రిపోర్ట్లో ఏముంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్రైజల్ రిపోర్ట్ ఏంటంటే ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఎన్ని బ్లాకులు ఈ యొక్క విదేశాలకు పంపారు, ఏదైతే మన షిప్పింగ్ నుంచి ఎలక్ట్రిక్ షిప్పింగ్ నుంచి ఇది కృష్ణపట్నం ఉన్న కాకినాడ ఎయిర్పోర్ట్, కాకినాడ షిప్ ఈ కృష్ణపట్నం ఉన్న కాకినాడ నుంచి ఏదైతే బ్లాక్స్ అక్కడ పోయినాయో అక్కడ నుంచి మళ్ళీ చెన్నై చైనాకు పోవడం కానీ ఏవైతే ఉన్నాయో ఇలా అవినీతి అక్రమాలు జరిగినాయి. వీళ్ళు బ్లాకులు ఎక్కువ పంపి తక్కువ చూపెట్టారు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి అని చెప్పేసి అందులో అప్రైజల్ రిపోర్ట్లో ఒక్కొక్క ఏజెన్సీకి సంబంధించిన రిపోర్ట్ క్లియర్గా వాళ్ళు బ్లాక్ సైజుతో సహా బ్లాక్ ఎంత సైజు పంపారు, ఎన్ని బ్లాకులు పంపారు, ఎంత టైము అంటే 2010 2011 వరకు, ఇది ఓన్లీ 11 వరకే. ఇది ఈ 11 వరకు చేసిన అవినీతి అక్రమాలను 2013లో అప్రైజల్ రిపోర్ట్ ద్వారా తెలియపరచడం జరిగింది. ఆ 2013 నుంచి కూడా వాళ్ళు ఎలాంటి డబ్బులు కట్టకపోవడం వలన 2016 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వము మెమో నంబర్ 6665 దాని ద్వారా వీళ్ళు ఏదైతే కంపెనీలు ఉన్నాయో వీళ్ళు 124,94,00,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇవి రాయల్టీ అమౌంట్ కట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది అప్రైజల్ రిపోర్ట్లో. ఎప్పుడు ఇది 2016 16లో 125 కోట్ల మెమో ద్వారా 6665 మెమో ద్వారా. అప్పుడు ఏడున్నాడు ఈయన గంగుల కమలాకర్? కరీంనగర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నుంచే గెలిచి టీఆర్ఎస్ నుంచి ఓకే టీఆర్ఎస్ నుంచి గతంలో అర్థం టీడీపీ నుంచి వెళ్ళి. అయితే ఈయన అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి దాన్ని అట్లనే దాన్ని కాలయాపన చేసుకుంటూ వచ్చి ప్రభుత్వాన్ని ఒక సందర్భంలో ఒక వీడియోలో ఒక ఛానల్లో మేము మైనింగ్ ఏదైతే ఉందో గ్రానైట్ వ్యాపారం తెలుసుకుంటే ప్రభుత్వమే కూలగొడితే దమ్ము మా దగ్గర ఉందనే విషయం కూడా గంగుల కమలాకర్ గారు ఒక ఛానల్లో మాట్లాడడం జరిగింది ఒకప్పుడు. అంటే మేజర్ జరిగింది కన్వర్ ఉమ్మడి జిల్లా. ఈ కన్వర్ ఉమ్మడి జిల్లా మొత్తం కూడా టోటల్గా గంగుల కమలాకర్ వారి ఆధీనంలోనే ఉంటుంది. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒకరు అన్న కొడుకు, ఒకరు వాళ్ళ బావ అని, ఒకరు అన్న అని చెప్పేసి ఈ రకంగా వాళ్ళు గ్రానైట్కి సంబంధించిన క్వారీస్ ఏవైతే ఉన్నాయో గ్రానైట్ క్వారీస్కు అధ్యక్షుడు, అసోసియేషన్ అధ్యక్షుడు వాళ్ళ కుటుంబ సభ్యుడే. గ్రానైట్ క్వారీస్ ఒక కటింగ్ మిషన్ ఎవరైతే ఉంటో కటింగ్ మిషన్ అసోసియేషన్ దానికి ఎవరైతే ఉంటారో దానికి అధ్యక్షుడు వాళ్ళ కుటుంబ సభ్యుడే. అదేవిధంగా గ్రానైట్ క్వారీలు తీసుకుపోయే లారీ అసోసియేషన్ ఏదైతే ఉంటో దానికి అధ్యక్షుడు వాళ్ళ కుటుంబ సభ్యుడే. ఈ రకంగా ఈ మూడింటికి వాళ్ళ కుటుంబ సభ్యులే అధ్యక్షులు, వాళ్ళ కుటుంబీకులే అధ్యక్షులు, వాళ్ళకి అనుచరులే అధ్యక్షులు ఉంటారు. అయితే ఒక గ్రానైట్ క్వారీ ఏదైతే ఉందో వాళ్ళ కటింగ్ మిషన్కి వెళ్తే కానీ కటింగ్ మిషన్కి వెళ్ళేటప్పుడు కటింగ్ మిషన్లో కూడా ఒక్కొక్క కటింగ్ మిషన్ నుంచి కూడా దాదాపు ఒక అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేసి ఈ అసోసియేషన్ కంపల్సరీ కట్టాలి. కట్టకుంటే వాళ్ళ మీద ఈ మైనింగ్ అధికారులతో వేధింపులు గురి చేయడము. అంటే సార్ ఆ డిస్కషన్లోకి వెళ్ళే ముందు 2013లో అప్రైజల్ రిపోర్ట్ వస్తే 2016లో 125 కోట్లు కట్టాలని 9 కంపెనీలకి మెమో ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కట్టలేదు. వీళ్ళు కట్టకపోవడం వలన 5 అంతల పెనాల్టీ ఇవ్వడం జరిగింది. ఈ 5 అంతలు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన దాని ప్రకారంగా 5 అంతల పెనాల్టీ ఇవ్వడం జరిగింది. 5 అంతల పెనాల్టీతోనే 6200 కోట్ల రూపాయలు కట్టాలి. దానికి ప్లస్ సీనియరేజ్ ఫీ, రాయల్టీ 124 lakhs ప్లస్ పెనాల్టీ కలుపుకుంటే 600 crores, తర్వాత సీనియర్స్ ఫీ, ఇవన్నీ కలుపుకుంటే 749,66,00,000 చిల్లర అమౌంట్ ఈ యొక్క ఈ 9 ఏజెన్సీలు కట్టాలి. ఇందులో మేజర్ పార్ట్ ఏదైతే ఉందో ఒక శ్వేత ఏజెన్సీస్ మాత్రమే 62 కోట్ల రూపాయలు కట్టాలి. ఇది 124 crores ఏదైతే ఉందో 124 crores 94 lakhs ఉంది కదా, అందులో 62 కోట్ల రూపాయలు ఓన్లీ శ్వేత గ్రాంటే కట్టాలి. సో మొత్తం 9 కంపెనీల్లో ఒక శ్వేత ఏజెన్సీనే 124 కోట్ల రాయల్టీలో 62 కోట్లు కట్టాలి. అంటే మేజర్ వాటా అయినదే. మేజర్ వాటా 50% వాటా అయినదే. అక్కడి నుంచి ఇప్పుడు 62 కోట్లు ఇంటూ 5 మళ్ళీ తర్వాత సీనియర్ ఫీ అంటే దాదాపు సుమారు 320 కోట్లు 330 కోట్లు ఒక శ్వేత గ్రానైట్ వాళ్ళే కట్టాల్సిన అవసరం ఇక్కడ ఉంది. అందుకనే వారు మొత్తం అన్నీ తానే అని చెప్పేసేట్టు వారి ఇంతకుముందు చెక్ పోస్టులు ఉంటుండే ఒక నెల రోజులు చెక్ పోస్ట్ పెట్టారు. ఈ మంత్రి ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రాంట్ అక్రమాలు జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీలో జరిగినాక చెక్ పోస్టులు తీసేసిన గంత కూడా గంగుల కమలాకర్ది. అంటే కేటీఆర్తో మాట్లాడుకోవడము, కేసీఆర్తో మాట్లాడుకోవడం. ఎందుకంటే గ్రానైట్ బ్లాక్లు ఎంత పోతున్నవి, ఇప్పుడు రోడ్లు కూడా ఇప్పుడు గ్రానైట్ బ్లాక్లు తీసుకుపోతుంటే ఒక లారీకి ఎంత తీసుకుపోయిన ఒక కొలత ఉంటుంది. అంతకన్నా ఎక్కువ తీసుకుపోవడము, రోడ్లు ఖరాబ్ కావడము. ఇవాళ కరీంనగర్లో రోడ్లు ఖరాబ్ అవుతున్నాయంటే ముఖ్య కారణం ఇవ్వాలంటే గ్రానైట్ క్వారీల యజమానులు ప్లస్ గంగుల కమలాకర్ అనుచరులు. అందుకని చెప్పేసి ఆ విధంగా బ్లాక్లు కూడా ఇష్టం ఉన్నట్టు తీసుకుపోవడం. చెక్ పోస్ట్ ఎక్కలేదండి కరీంనగర్ జిల్లా. కరీంనగర్లో చెక్ పోస్టే లేదు మొత్తానికి. మైనింగ్కు లేదు, మైనింగ్ ఇసుక కూడా లేదు. ఇసుక వ్యాపారం కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులే చేస్తారు, ఆ విషయం మీకు తెలుసు. ఈ గ్రానైట్ వ్యాపారం వీళ్ళ కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్లస్ గంగుల కమలాకర్ గారు వీళ్ళందరూ చేస్తారు. అందుకే ఈ గ్రానైట్ మాఫియా ఏదైతే ఉందో కరీంనగర్లో జోరుగా అంటే మాఫియా జరుగుతుందని చెప్పేసి గతంలో కూడా చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ పోరాటం జరిగింది.
అప్పంచెలు కూడా ఎలాంటి చర్యలు లేవు. వీళ్ళు ఏం చేసిరంటే దాదాపు సుమారు రీసెంట్గా ఒక 11 కోట్ల రూపాయలు గవర్నమెంట్తో ఒప్పించుకొని ఏదో 11 కోట్ల రూపాయలు కట్టినట్టు మాత్రం ఒక ఆధారం ఉంది. 749 కోట్ల రూపాయలు కట్టేదానికి 11 కోట్ల రూపాయలు వీళ్ళు కట్టినట్టు వాళ్ళు అది కట్టేసి మేము డబ్బులు కట్టినాము అని చెప్పేసి వాళ్ళే ఇంకా అబద్ధాలు ఆడడం. 750 కోట్లలో దాదాపు 350 కోట్లు కేవలం గంగుల కమలాకర్కు సంబంధించి ఆయన మాత్రం కట్టాల్సిన అవసరం ఉంది. మిగతా 350 కోట్లలో మిగతా కంపెనీలు ఎవరివి అసలు? కరీంనగర్లో ఉన్న మొత్తం ఆ మిగతా ఏవైతే 8 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరీంనగర్ సంబంధించిన వ్యాపారులే. ఇప్పుడు వీళ్ళంతా ఈ వ్యాపారులు టీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే గంగుల కమలాకర్ ఒక ఫాలోవర్స్, అనుచరులు, బినామీలు అందరూ వాళ్ళే. ఇప్పుడు గంగుల కమలాకర్కి వీళ్ళు సపోర్ట్ చేయకపోతే వీళ్ళ కంపెనీలు ఉన్నాయి కదా. అది మెయిన్ ఏంటంటే గంగుల కమలాకర్ సపోర్ట్ చేయకుంటే ఆ అసోసియేషన్ ఉండదు. ఎవరైనా ప్రెసిడెంట్గా పోటీ చేస్తా అంటే కూడా ఈయన అనుచరులు పోనీయరు. ఇంకోటి ఏంటంటే గ్రానైట్ కంపెనీలు ఏవైతే ఎవరన్నా ఈ కమలాకర్కి వ్యతిరేకంగా పోతారు అంటే ఆ గ్రానైట్ కంపెనీ కంపల్సరీ మూసేసుడే. ఎందుకంటే మైనింగ్ అధికారులతో ప్రెషర్ పెట్టించి వాళ్ళను మీకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి వాళ్ళతో క్లోజ్ చేయించడం. ఎవరైనా కానీ గ్రానైట్ కారు పెట్టండి మైనింగ్ అధికారుల పర్మిషన్ ఏ విధంగా అయితే తీసుకోవాలో గంగుల కమలాకర్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. గంగుల కమలాకర్ పర్మిషన్ తీసుకుంటే అక్కడ గ్రానైట్ వ్యాపారం అనేది చేయాలి కొత్త వ్యక్తి ఎవరైనా కానీ. ఆయన పర్మిషన్ లేదు కొత్త వ్యక్తి వచ్చి గ్రానైట్ వ్యాపారం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన అంటాడు ఫెమా యాక్ట్ పెట్టారు, అసలు నాకు దానికి సంబంధమే లేదంట. ఆయన చదివిండో చదవలేదు నాకు తెలియదు, ఆయన ఎంత చదివిండో కూడా మనకు తెలియదు. అంటే ఆయనకు తెలియక మాట్లాడుతుండా తెలిసి మాట్లాడుతుండా? ఆయన తెలిసి తెలియక మాట్లాడుతున్నాడు, తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నాడు. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చిన విషయం మీకు తెలుసు. గ్రానైట్ వ్యాపారం చేసేవానికి ఫేమ్ యాక్ట్ తెలియదంటే ఎవరైనా నమ్ముతారా అండి? ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999లో వచ్చింది. అంటే మాకు వర్తించదు అంటున్నా ఆయన. వర్తించదంటే అలా రాసిరు కదా. ఎక్స్పోర్ట్స్ ఎవరు చేస్తారు? వీరే చేస్తారు ఎక్స్పోర్ట్స్. మరి ఫేమా కంపెనీ ఏదైతే మన ఫేమా యాక్ట్ ఏదైతే ఉందో అందులో 9 ఏజెన్సీల పేరు చెప్పారు కదా. అదే ఇప్పుడు ఇదే కదా ఈడీ ఇచ్చిన సబ్జెక్ట్ ఫెమా 2002 ఇన్వెస్ట్ 14 జూలై 2021 రోజు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు ఇచ్చిన దాంట్లో ఫేమ్ యాక్ట్ ఏదైతే ఉందో నిబంధనలు ఉల్లంఘించారో వీళ్ళు నిబంధనలు పాటించలేదని చెప్పేసి ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో వీళ్ళు ఏదైతే బ్లాక్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ ఎక్కడైతే అడ్రస్లు అడగడం జరిగింది, వీళ్ళ ఈమెయిల్ ఐడీలు, వీళ్ళ ఫోన్ నెంబర్లు, వీళ్ళ ప్రొపరేటర్లు, వీళ్ళ పార్ట్నర్స్ అవన్నీ కూడా ఇంకేమైనా ఉంటే కూడా అన్ని డీటెయిల్స్ ఇవ్వని చెప్పేసి ఈడీ వారు ఈ యొక్క షిప్పింగ్ ఏదైతే చెన్నై షిప్పింగ్ వారికి ఏదైతే కాకినాడను కృష్ణపట్నం ఏదైతే ఉందో చెన్నై షిప్పింగ్ వారికి ఎలైట్ షిప్పింగ్ ఏజెన్సీస్ ఇండియా ప్రైవేట్ వాళ్ళు అడగడం జరిగింది. ఇవాళ ఫేమ్ యాక్ట్ మాకు వర్తించంటే ఫేమ్ యాక్ట్ మీకు వర్తించాలనేది భవిష్యత్తులో ఈడీ వాళ్ళు చూస్తారు. అప్పుడు వాస్తవాలు అనేది బయటకు వస్తాయి. ఇవాళ మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అది కూడా అందులో చూడండి. ఆ ఈడీ ఇచ్చిన దాంట్లో ఓన్లీ కరీంనగర్ అని చెప్పేసి అన్నారు, తెలంగాణ కూడా అనలేదు, ఓన్లీ కరీంనగరే. అంటే కరీంనగర్ అక్రమాలు జరిగాయని చెప్పేసి కదా ఈడీ ముందుకు వచ్చింది, లేకపోతే ఈడీ ఎందుకు వస్తుంది ముందుకు? ఆయన ఏ డిబేట్లో ఎక్కడ మాట్లాడినా ఎక్కడ పారదర్శకంగా ఉంది, ఎక్కడ మైనింగ్ అక్రమాలు జరగలేదని మాట్లాడుతుంటాడు. మైనింగ్ అధికారులు ఎప్పుడైనా కానీ వాస్తవాలు మాట్లాడితే వాళ్ళు తెల్లాలేసి చేసేది అవినీతి అక్రమాలు. ఇవాళ కరీంనగర్లో ఏ ఎలక్షన్కి వచ్చినా కానీ మైనింగ్ అధికారులు అంటే గ్రానైట్కి సంబంధించిన అవినీతి అక్రమాల సొమ్ముతోనే ఇవాళ ఎలక్షన్లో పోటీ చేయడం జరుగుతుంది. ఇవాళ గంగుల కమలాకర్ గారు కరీంనగర్లో పోటీ చేస్తున్నారంటే ఆయన ఒక డబ్బుగా చూస్తారు జనం కూడా. ఆయన దగ్గర ఫుల్ కోట్లు ఉన్నాయి, ఆయన మీద ఎవరు పోటీ చేసినా కానీ కష్టం అనే ఒక వాతావరణం క్రియేట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఈ మైనింగ్ వచ్చిన డబ్బులతోనే, ఈ గ్రానైట్ వచ్చిన డబ్బులతోనే ఇవాళ ఆయన ఏదైతే ఈ ఉమ్మడి జిల్లా దాదాపు సుమారు 300 దాకా గ్రానైట్ కంపెనీలు ఉంటాయి. ప్రతి గ్రానైట్ కంపెనీ ఈయన కనుసన్నలు నడవాల్సిందే, నడవకుంటే ఆ గ్రానైట్ కంపెనీ మూసేయడం ఇంతకుముందు చెప్పిన. అదేవిధంగా ఇవాళ ఎలక్షన్కి వస్తే కూడా నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు అంటే అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. ప్రతి ఇంటికి మందు పంపిస్తాడు, ప్రతి ఇంటికి బిర్యానీ ప్యాకెట్లు పంపిస్తాడు, ప్రతి ఇంటికి ఓటుకు 1000-2000 ఇస్తాడు. లక్ష అంటే కోట్ల రూపాయలు ఎన్ని కోట్లు ఖర్చు పెడతాడు ఆయనకి తెలియదు, అన్ని విత్తనం ఖర్చు పెడతాడు. మళ్ళీ అదే అమౌంట్ మళ్ళీ గ్రానైట్లో అవినీతి అక్రమంగా సంపాదిస్తాడు. అంటే గవర్నమెంట్ కూడా దీంట్లో దృష్టి పెట్టే అవకాశం లేకుండా, అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారికి డబ్బులు పంపిస్తాడు, ప్రభుత్వానికి డబ్బులు పంపిస్తాడు. ఇవాళ హుజురాబాద్ ఎలక్షన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు హుజురాబాద్ ఎలక్షన్లో గంగుల కమలాకరే మొత్తం డబ్బులు పెడుతున్నాడు. టార్గెట్ నువ్వే డబ్బులు పెట్టాలని చెప్పేసి. ఇవాళ నీకు మంత్రి పదవి ఉండాలంటే నువ్వు రాయందని ఓడగొట్టాలి అనేక. అంటే అప్పుడే రాయందని ఓడగొట్టడానికే ఈ యొక్క గంగుల కమలాకర్ గారు కౌశిక్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. 8 కోట్ల రూపాయలు అప్పుడు కమలాకర్ పంపించుండు అని చెప్పేసి. ఇవాళ ఆయన తొక్కడానికి ఈయనకు మంత్రి పదవి ఇచ్చింది ఈ యొక్క కేసీఆర్ గారు. అవి మంత్రి పదవి కాపాడుకోవడానికి వాళ్ళు హుజురాబాద్ ఎలక్షన్లో అవినీతి అక్రమాలు చేసుకుంటా, అక్కడ డబ్బులు పంచుకుంటా, విచ్చలవిడిగా ప్రతి ఒక్క వ్యక్తులను కొనుక్కుంటా ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు హుజురాబాద్లో ఖర్చు పెట్టడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ. అలా వాటా ఎంతో కేసీఆర్ చెప్పాలి, గంగుల కమలాకర్ చెప్పాలి. ప్రజలకైతే తెలుసు ఈ డబ్బు ఎవరు ఖర్చు పెడతాడు, కమలాకర్ ఖర్చు పెడతాడని చెప్పి ప్రజలకు మాత్రం తెలుసు ఈ విషయం. అంటే ఈ రకంగా అంటే అవినీతిగా డబ్బులు సంపాదించడం, ఎలక్షన్లో డబ్బులు పెట్టడం. లీగల్గా ఆయన మెడ మీదకి వచ్చినప్పుడు ఇది నాకు సంబంధం లేదంటాడేమో అవకాశం ఉందా?
ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా అండి. చాలా మీడియా ఛానళ్ళలో నాకు మీరు భారతీయ జనతా పార్టీ సిబిఐకి ఫిర్యాదు చేసింది, భారతీయ జనతా పార్టీ కోర్టుకు వేసేసింది, భారతీయ జనతా పార్టీ మినిస్టర్లకు కాంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విషయంలో నాకు అయినా కానీ నాకు ఏమైంది, నాకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. క్లీన్ చిట్ మరి ఇవాళ క్లీన్ చిట్ ఇచ్చిన నువ్వే అన్నావు కదా, మరి క్లీన్ చిట్ ఇస్తే ఈరోజు ఈడీ ఎందుకు నోటీసు జారీ చేస్తుందండి? మరి కమలాకర్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు క్లీన్ చిట్ ఇస్తే ఈడీ ఇవాళ ఎంటర్ అవుతుంది. ఇవాళ ఈడీ ఎంటర్ కావడానికి కారణాలు ఏంటి? ఇవాళ నువ్వు క్లీన్ చిట్ అని చెప్పి చెప్పుకున్నావు కదా ఇప్పుడు నువ్వు. ఏ రకంగా క్లీన్ చిట్? పోనీ క్లీన్ చిట్ అని చెప్పినప్పుడు వ్రాతపూర్వకమైన కాపీ అయితే ఉంటే క్లీన్ చిట్ ఇచ్చినట్టు మరి కాపీ చూపెట్టమని చెప్పండి మీడియాకు. నాకు క్లీన్ చిట్ ఇచ్చిండ్రు పలానా సంవత్సరంలో పలానా తేదీనాడు పలానా సంస్థ పలానా గవర్నమెంట్ లేకపోతే పలానా వ్యక్తి అని చెప్పేసి చూపెట్టమని చెప్పండి. క్లీన్ చిట్ ఓరల్గా ఎప్పుడు కాదండి, ఆధారంతో సహా చూపెట్టాలి. ఇంకోటి ఏదైతే మాట్లాడితే తెల్లాలేస్తే అబద్ధాల పుట్ట, ఆయన ఏది మాట్లాడినా అలా అబద్ధాలతోనే మాట్లాడతాడు. అక్కడికి పోతాడు. నువ్వు కన్వేర్లోనే నీకు మొత్తం లండన్ చేస్తా అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది. కన్వేర్ లండన్ చేస్తే ఎక్కడో కానీ మొత్తం బుందల గడ్డగా మారింది కన్వేరు. నువ్వు పోయి ఉజ్రాలో మంచి చేస్తా, ఉజ్రాలో నేను సుందరంగా తీర్చిస్తాను, నువ్వు అక్కడ వాగ్దానాలు ఇస్తావు. ఫస్ట్ నీ దగ్గర ఏమవుతుంది చూసుకొని నువ్వు ఫస్ట్ అక్కడ వెళ్ళి. ఇవాళ కరీంనగర్ ఏమైనా డెవలప్ అవుతుందంటే భారతీయ జనతా పార్టీ యొక్క స్మార్ట్ సిటీ. ఇప్పుడు ఎన్ని వందల కోట్ల గోల్మాల్ జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి? వేల కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నాయి. ఈ విషయము ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వానికి ఇప్పుడు మేము కొట్లాడదు, నా ఇంటి కోసం కొట్లాడతలేను, నా ఇంట్లోకి డబ్బులు కావాలని కొట్లాడతాను, నాకు ట్యాక్స్ కావాలని కొట్లాడతలేను. ఈ డబ్బు ప్రజాధనము సామాన్య ప్రజల దగ్గర నుంచి మీరు వసూలు చేస్తున్నారు ట్యాక్సులు. మరి అదే ఈ గ్రానైట్ వ్యాపారం నుంచి ఎందుకు వసూలు చేస్తున్నారు ట్యాక్సులు? అంటే సామాన్య ప్రజలైతే ట్యాక్సులు కట్టాలి, కానీ నీకు గ్రానైట్ వ్యాపారం అయితే ట్యాక్సులు కట్టద్దా నీకు? ఇవాళ నువ్వు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని చెప్పేసి నువ్వు ప్రభుత్వ భూములను అమ్ముతున్నావు. ఇవాళ నువ్వు డబ్బు లేదని చెప్పేసి నువ్వు దళిత బంధు ఇస్తా అని చెప్పేసి అంటున్నావు. మరి దళిత బంధుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే మరి ఈ ఏవైతే వ్యాపారం పరంగా చేసే టీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు అయితే ఎమ్మెల్యేలు మంత్రులు ఏవైతే చేస్తున్నారో వాటిల్లో వాళ్ళు ట్యాక్స్లు ఎగురుతున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఏమవుతుందంటే కేసీఆర్ని పొగిడితేనే, కేసీఆర్ ఫ్యామిలీని పొగిడితేనే మంత్రి పదవులు ఉంటాయి, లేకపోతే మంత్రి పదవులు ఊడతాయి. ఎన్ని సంవత్సరాల లీజులు ఇవన్నీ ఈ 9 కంపెనీలకు సంబంధించి? లీజు అనేది వాళ్ళు ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఎంత ఉన్నదని నాకు పూర్తి ఐడియా లేదండి. కానీ వాస్తవంగా ఏంటంటే వీళ్ళు ఏదైతే గ్రాండ్ పర్మిషన్ తీసుకున్నారు కదా, తీసుకున్నప్పుడు ఏదైతే ఎంత ఎక్స్టెంట్లో తీసుకున్నారు ఆ ఎక్స్టెంట్ దాటి డబుల్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ ఎంత లోతు తవ్వాలనేది కూడా పర్మిషన్లో ఉంటుంది. అంత లోతుగా ఎక్కువ తవ్వారు. ఎంతవరకు ఉండాలి అసలు వాస్తవంగా అంటే ఇప్పుడు గ్రానైట్ కంపెనీలో ఉన్న పర్మిషన్ కాపీలు తీస్తే ఈడీ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. గ్రానైట్ కంపెనీలో వాళ్ళ పర్మిషన్ కాపీలు అన్నీ తీసేసుకొని ఆ పర్మిషన్ ప్రకారం గ్రాండ్ కంపెనీలు ఉండాలని చెప్పేసి చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈడీ అధికారులు ఉంది. ప్లస్ రేపు రాబోయే కాలంలో మరి సిబిఐ కూడా ఎంటర్ కావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. సిబిఐ ఎంటర్ అయితే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. అదేవిధంగా గ్రానైట్ కంపెనీలో చాలామంది లేబర్లు పనిచేస్తూ ఉన్నారు. మరి చాలామంది లేబర్లు పనిచేస్తావు, లేబర్లు నువ్వు కనీస వేతనాల చట్టం మినిమం వేజెస్ యాక్ట్ అప్లై చేస్తలేవు, నువ్వు ఈఎస్ అప్లై చేస్తలేవు, పిఎఫ్ అప్లై చేస్తలేవు. నువ్వు ఎవరైనా చనిపోతే కనీసం పోలీస్ కేసు కాకుండా పోలీసులకు మేనేజ్ చేసుకొని ఆ డెడ్ బాడీని నువ్వు కామన్గా బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి వస్తారు కూలీలు, వలస కూలీలు, వాళ్ళని నువ్వు డెడ్ బాడీ పంపిస్తావు, వాళ్ళకి ఏదో తునవ ఫలం ఇచ్చేసి. అంటే ఈ రకంగా అంటే అలా ఎవరైతే స్కిల్డ్ లేబర్ ఉండాలి వాస్తవంగా గ్రాండ్ కంపెనీ, నువ్వు స్కిల్డ్ లేబర్ని కూడా పెట్టావు నువ్వు. అంటే ఏ రకంగా చూసినా కూడా గ్రాండ్ కంపెనీలు ఏంటంటే గంగుల కమలాకర్ కన్సర్న్లలో అవినీతి అక్రమాలు జరుగుతాయని చెప్పేసి కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రం డైరెక్ట్గా ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ కేంద్రం మొన్న ఢిల్లీకి వెళ్ళారు, కేంద్ర ప్రతినిధులతో ఎవరితో మాట్లాడలేదా? కేంద్రం ఇవాళ స్పందించింది కాబట్టి ఇవాళ ఈడీ నోటీసులు ఇచ్చింది. నేను జూలై 8 తారీఖు నాడు ఈడీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లోక్నాయక్ ఢిల్లీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 తారీఖు నాడు నేను సిబిఐలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే గ్రానైట్ కన్వర్ ఉమ్మడి జిల్లాలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, 749 కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వానికి కట్టకుండా వాళ్ళు దాటేస్తున్నారని చెప్పేసి మనం కంప్లైంట్ పేర్కొనడం జరిగింది. దానికి ఆ కంప్లైంట్లో కూడా అప్రైజల్ రిపోర్టును మేము 2 కూడా పెట్టడం జరిగింది. ఇవాళ ఆ ఒక 8 తారీఖు నాడు ఏదైతే దరఖాస్తు దాన్ని బేస్ చేసుకొని ఇవాళ 14/7 ఏదైతే 14/7 రోజు 2021 రోజు ఈడీ ఇది ఒక ఎలైట్ షిప్పింగ్ కంపెనీ చెన్నై వారికి నోటీస్ ఇచ్చిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు రద్దు చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఈ మైనింగ్ వీళ్ళ లైసెన్స్ని? ఇవాళ నిజంగానే వాళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, వాళ్ళు తీసుకున్న పర్మిషన్లకు లోబడి పనిచేస్తున్నారా, లేకపోతే దానికి ఎక్స్ట్రాగా పనిచేసిరా, లేకపోతే అసలు ఇప్పటికు గుట్టలు వాళ్ళు ఎంత తీసుకున్న గుట్టల పర్మిషన్ ఎంత ఉంది, గ్రామాలు కూడా మొత్తం గ్రామాల లోపలికి వెళ్ళిపోయినాయి. కొన్ని విషయాలు గ్రామాలల్లో ఇప్పుడు గుట్టల పంట ఉన్న కోతులు కానీ లేకపోతే జంతువులు కానీ ఇప్పుడు నగరాలకు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఈ రకంగా వాళ్ళు
పర్మిషన్కు ఉన్నదానికి లోబడి ఉంటే మేము అభ్యంతరం చెప్పమండి. ఏ పార్టీ కూడా అభ్యంతరం తెలిపది. కానీ పర్మిషన్కు వాళ్ళు దాటిపోయి పనిచేస్తున్నారు కదా వాళ్ళు. అప్పుడు 2019లో భారతీయ జనతా పార్టీ ఏదైతే అవి డబ్బులు కట్టాలి గ్రానైడ్ మాఫియా అని చెప్పేసి మేము అలిగేషన్ చేస్తే అప్పుడు 3 రోజులు గ్రానైడ్ కంపెనీలు బంద్ చేయించింది గంగుల కమలాకర్ గారు. 3 రోజులు గ్రానైడ్ కంపెనీలు బంద్ చేయించి లేబర్లకు డైలీ ఎంతో డబ్బులు ఇచ్చేసి వాళ్ళందరూ రోడ్ల మీద దింపిన రోజులు ఈ 2019లో మనం చూసినాం మనం. అప్పుడు లేబర్లు అందరూ కూడా పొట్టగొడుతుంటే బీజేపీ పార్టీ లేబర్లో ఒక రోడ్ల మీద పడేసారు అని చెప్పేసి అప్పుడు అలిగేషన్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ మీద. అంటే అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇవాళ ఈడీ ఎంటర్ అయిందనుకో రేపు ఈ పరిస్థితి ఈ పని చేసే అవకాశం ఉంది గంగుల కమలాకర్ గారు మళ్ళా. అంటే ఈ రకంగా ఇంకోటి ఇవాళ ఈటల రాజేందర్ గారిని ఒక అనామక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 7 సంవత్సరాల నుంచి వెళ్ళి కేసీఆర్ గారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడు. ఏ మంత్రికి కానీ ఏ ఎమ్మెల్యే కానీ అపాయింట్మెంట్ ఇవ్వడు. అట్లాంటిది ఒక 4-5 అమాయక యువకులను వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ పర్మిషన్ ఏ విధంగా ఇచ్చిండు. అంటే ఈటల రాజేందర్ గారిని పక్కకు తోలేని ఆలోచన గత 5 సంవత్సరాల నుంచి ఉందని చెప్పేసి ఈటల రాజేందర్ గారికి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళకి ఎట్లా అపాయింట్మెంట్ దొరికింది. ఇవాళ వాళ్ళకి అపాయింట్మెంట్ దొరికింది. వెంటనే వాళ్ళ ఛానల్లోనే ఈటల రాజేందర్ అవినీతి అక్రమాలు చేసి ప్రభుత్వ భూమిని దళితుల భూమి కబ్జా చేసి అని చెప్పేసి వాళ్ళను ఆయన తీసేయడం జరిగింది. మరి అదే గంగుల కమలాకర్ గారు కరీంనగర్లో భూమాఫియా చేస్తావు నువ్వు. ఇవాళ బొమ్మకల్ భూమాఫియా ప్రధాన సూత్రధారులు అంటే గంగుల కమలాకర్ గారు. అంటే ఇక్కడ మెయిన్ సెంటర్ కరీంనగర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో కరీంనగర్ కార్పొరేషన్ అనుకున్న విలేజ్ దాదాపు అప్పుడు వేలలో ఉన్న భూమి కోట్లకు పడిగితుంది. అది బొమ్మకల్ భూమి మాఫియా. దానిలో ఒక సర్పంచ్ బొమ్మకల్ సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ దాదాపు చాలా నెలలు జైలు ఉన్న పరిస్థితి. ఒక దాదాపు 20-25 కేసులు ఆయన మీద ఉన్నాయి. దానికి ఎవరు పాతదారి సూత్రధారి గంగుల కమలాకర్ గారు కాదా? కరీంనగర్ ఎవరంటే చెప్తారు. అంటే ఈ విధంగా బొమ్మకల్ భూమాఫియాలో ప్రధాన సూత్రధారు నువ్వే. ఇవాళ టెండర్ కన్మల్లో ఏ టెండర్ నిర్వహించాలి కానీ గంగుల కమలాకర్ కన్సల్ని టెండర్లు నిర్వహించాలి. ఒక టెండర్కి సంబంధం లేని వ్యక్తికి టెండర్ వస్తే ఆ టెండర్ వాళ్ళు ఏదైతే ఇరిగేషన్ అధికారులు కానీ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆ టెండర్ను అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ కింద క్యాన్సిల్ చేస్తాడు. చేసి ఈయన కావాల్సిన వ్యక్తికి ఇంకో టెండర్ కూడా పడకుండా ఆన్లైన్లో ఇంకో టెండర్ కూడా పడకుండా వీళ్ళను ఎవరైతే టెండర్ వేసే వాళ్ళను ప్రాబ్లం గురి చేసి ఒకటే టెండర్ వాళ్ళకి అనుకూలమైన వ్యక్తి ఒకటే టెండర్ వేస్తాడు. ఎక్సెస్కి ఇస్తారు. లెస్ కేసిన టెండర్లను కాదని చెప్పేసి ఎక్సెస్ చేసిన టెండర్లను ఈయన అలవ్ చేస్తాడు. ఈయన ఏం జరిగే అవకాశం ఉంది నెక్స్ట్ రాబోయే రోజుల్లో? ఒకటే ప్రధాన డిమాండ్ భారతీయ జనతా పార్టీ కానీ అది న్యాయపరమైన పోరాటం ఏదైతే ఉందో గంగుల కమలాకర్ అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా కానీ ఈ 749 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు కూడా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని డబ్బులు తీసుకునే ప్రయత్నం చేయాలి. 750 కోట్లు కడితే అంతా అయిపోద్దా? అయిపోదు. అది 2011 వరకే. మళ్ళీ 2011 నుంచి 2021 ఈ 10 సంవత్సరాలు అవుతుందో ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఎంత వ్యాపారం చేసారు దాన్ని కూడా ఎంక్వైరీ చేయాలి కంపల్సరీ. అది కూడా మా ప్రధాన డిమాండ్. కానీ విషయం ఏంటంటే ఫస్ట్ ఇది డబ్బు అయితే కట్టాలి కదా. ఈ డబ్బు కట్టాలని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఇవాళ ఏదైతే కరీంనగర్లో ముఖ్యంగా ఇప్పుడు గంగుల కమలాకర్ గారు ఇన్ని అవినీతి అక్రమాలు చేస్తారని చెప్పేసి కేసీఆర్ గారికి తెలుసు, కేటీఆర్ గారికి తెలుసు. ఆయన ఎందుకు కాపాడుకోవద్దు అంటే ప్రతి పనికి ఒక రేటు, అంటే వాళ్ళు ఈయన ఏది చేసిన ప్రతి తప్పుకు ఒక రేటు చెల్లిస్తుండే కాబట్టి వాళ్ళు అందుకే కమలాకర్ గారిని వారిని ఎన్కేసుకొస్తున్నారు. వారిని ఇప్పుడు సంపాదించిన సొమ్మంతా వీళ్ళకి చెందుతుందా? ఎస్, 100%. ఎందుకంటే ఇవాళ రాసలీలలో నీ ఏ ఛానల్ వచ్చిందండి? నీ ఛానల్ వచ్చింది, నీ సొంత ఛానల్ వచ్చింది రాసలీలలో. మరి ఎందుకు బర్తరఫ్ చేయలే గంగుల కమలాకర్ని? ఇవాళ ఈటలందరూ అవినీతి ఆరోపణలు చెప్పేసి నువ్వు పక్కకు తొలిపోడు. మరి గంగుల కమలాకర్ని ఎందుకు పక్కకు తొలగలేదు? ఏమై ఉంటుంది? అదే డబ్బులు. ప్రతి పనికి ఒక రేటు అన్నట్టు ప్రతి తప్పుకు ఒక రేటు చెల్లిస్తుండు రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్కు, కేటీఆర్కు. అందుకే ఆయన కాపాడుకొస్తున్నారు. ఇప్పుడు గంగుల కమలాకర్ ఒక డబ్బుగా చూస్తున్నారు కాబట్టి ఆయన అక్కడ ఉంటాడు. లేకపోతే కమలాకర్ అసలు ఈటలందరూ తప్పు ఒక ఆరోపణ వచ్చింది. ఈటలందరూ నేరం చేసినట్టు ప్రూఫ్ ఏం కాదు, ఒక ఆరోపణ మాత్రమే వచ్చింది. ఒక ఆరోపణ వచ్చిన వ్యక్తిని, ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఇవాళ నువ్వు తీసేసినావు. మరి నువ్వు నీ మీద అనేక రకమైన ఆరోపణలు వచ్చినాయి. మరి ఈయన ఎందుకు పక్కకు పెడతలేడు కేసీఆర్ గారు? జనం ఏమనుకుంటున్నారు? ఒక్కటే అండి, కరీంనగర్లో గ్రానైట్ వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ అంతం చేస్తేనే ఏదైతే అక్కడ సాధకత జరుగుతాయని చెప్పేసి, మంచి పరిపాలన జరుగుతాయని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటారు. ఎందుకంటే విసిగి వేసారిపోయారు గంగుల కమలాకర్ పరిపాలనతో. మొత్తము ఇవాళ కరీంనగర్లో స్మార్ట్ సిటీ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ. ఇవాళ స్మార్ట్ సిటీ అక్రమాలు చేసింది టీఆర్ఎస్ పార్టీ, గంగుల కమలాకర్ గారే. ఆయనకు సంబంధించిన వ్యక్తులే రాజరాజేశ్వర కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫర్మ్ ఏదైతే ఉందో ఆ ఫర్ము కేసీఆర్కి సంబంధించిన, గంగుల కమలాకర్కి సంబంధించిన ఫర్ము. ఆ ఫర్ము రెండు టెండర్లలో కూడా డిస్క్వాలిఫై అయింది.
డిస్క్వాలిఫై ఫార్మ్కి ఇవాళ నువ్వు టెండర్ ఇచ్చినావు, ఇవాళ వాళ్ళ కంపెనీ వాళ్ళు చేసిన అవినీతి నేను ఇవాళ వేసిన సీసీ రోడ్డు పలిగిపోతుంది, అదే ఫుట్పాత్ బిల్లలు మొత్తం లేచిపోతాయి. అంటే వేల కోట్ల రూపాయలు నీరు గారిపోతున్నాయి. అంటే కమలాకర్ యొక్క పరిపాలన ఏదైతే ఉందో కరీంనగర్లో ప్రజలు మొత్తం విసిగి వేసారిపోయారు. ఆయన ఎప్పుడు పోతారని చెప్పేసి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడే. సో దీనికి సంబంధించి సీరియల్ కథనాలు పెద్దగా బయటికి రావట్లేదు. ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలని ఎగవేస్తే ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఉంది. కారణం ఏంటి? ఆయన డబ్బుకు దాసం అయ్యారు. ఆయన డబ్బుకు దాసం అయిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఒకటి. రెండోది, ఆయన ఎవరైనా కానీ కరీంనగర్లో ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే తెల్లారి పిలిపించుకొని మాట్లాడి కథ నోరు మూస్తాడు. ఈ విధంగా కన్వెల్ నడుస్తున్నది, ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే కన్వెల్ల ఆయన మీద కొట్లాడుతున్నది. మిగతా ఏ పార్టీ కూడా సైలెంట్గా ఉన్నది. ఆయన మీద ఏ పార్టీ కూడా మాట్లాడేది, ఆయన మీద ప్రెస్ మీట్ కూడా పెట్టదు ఏ పార్టీ కూడా, ఒక భారతీయ జనతా పార్టీ తప్ప. ఇప్పుడు ఏమైనా సెంట్రల్ ఇన్వాల్వ్ అయితే మీరు ఏమైనా గట్టిగా చేస్తున్నారని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. జనాలు కూడా మీరేం చేయకపోతే జనాలు కూడా నమ్మరు కదా మిమ్మల్ని, బీజేపీని కూడా నమ్మే అవకాశం లేదు కదా. మేము ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఎందుకంటే జనం సొమ్మది, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద అది, దాన్ని అట్లా కొల్లగొడుతుంటే మీరు కూడా చూస్తూ ఊరుకోవద్దు కదా. మేము 2014 నుంచే కొట్లాడుతున్నాం. ఇప్పుడు నోటీస్ ఇవ్వగానే నోటీస్ ఇచ్చి ఏదో అయిపోయింది ఇక వాళ్ళు ఏదో రిప్లై ఇచ్చిరంటే కూడా సరిపోదు. ఇవాళ ఈడీ ఎంటర్ అయిందంటే ఈడీ పరిస్థితి మీకు అందరికీ తెలుసు. ఈడీ ఒక విషయం ఎంటర్ అయిందంటే తుది వరకు పోరాడేది ఈ దేశంలో ఒక ఈడీ ఒకటే. ఈడీ ఉన్న సిబిఐ, ఈ రెండు వ్యవస్థలు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, జాతీయ దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో ఎన్ఐఏ, సిబిఐ, ఈడీ, ఈ మూడు వ్యవస్థలతో తప్పించుకుంటూ ఈ దేశంలో లేరు, ఈ రాష్ట్రం లేరు. కాబట్టి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి 100% న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ విధంగా ఏదైతే 749 కోట్ల రూపాయలు కట్టించుకొని అదేవిధంగా ఇంకెన్ని వేల కోట్ల రూపాయలు ఇంకా తేలుతారో ఇంకా తెలియదు. ఇంకా ఈడీ పూర్తిగా ఎంటర్ కావాలి. అందులో ఇప్పుడు ఇవాళ ఈడీ ఎంటర్ అయింది. అదేవిధంగా గ్రాండెడ్ కంపెనీలో ఉన్నైతే కనీస వేతన చట్టం అమలవుతుందా లేదు చూడాలి. ఈఎస్ఐ అధికారులు కూడా మరి కనీసం ఈఎస్ఐ కడుతుందా లేదు చూడాలి. పిఎఫ్ కడుతుందా చూడాలి. ఇవి కూడా వీళ్ళు కూడా ఎంటర్ కావాలి. ఇన్ని వందల వేల కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతుంటే ఎలక్షన్లు వచ్చే సమయానికి ఎంతమంది ఎమ్మెల్యేలకి ఈ ఫండ్ వెళ్తుందో? లాస్ట్ టైం కూడా ఇదే జరిగి ఉంటుందేమో 2018 ఎన్నికల్లో. ఎస్, చొప్పదండికి మానకొండకు డబ్బులు ఎవరు ఇచ్చారు అంటే గంగుల కమలాకర్ గారే. పలానా వ్యక్తులకు డబ్బు నువ్వే పంపాలని నేను పంపాల్సిందే. ఎందుకంటే లేకపోతే నీ గ్రాండ్ కంపెనీ మూసేస్తారు. నీ గ్రాండ్ కంపెనీ వల్ల నడుస్తుందంటే దానికి కారణం ఏంటి? నువ్వు డబ్బులు కేటీఆర్ గారు ఎవరికి ఏమని చెప్తే వాళ్ళకి ఇస్తున్నావు కాబట్టి నీ గ్రాండ్ వ్యాపారం నడుస్తుంది, నీ అవినీతి అక్రమాలు వాళ్ళు వెనకేసుకొస్తున్నారు. అందుకని చెప్పేసి నువ్వు అవినీతి అక్రమాలు చేస్తున్న విషయం కేసీఆర్కి తెలియదా, కేటీఆర్కి తెలియదా? ఈ రాష్ట్రంలో అతిపెద్ద అవినీతి అక్రమాలు చేసే ఎవరంటే కుంభకర్ణుడు ఎవరంటే మాఫియా డాన్ ఎవరంటే ఈయననే. నువ్వు శాండ్ మాఫియా నువ్వే వేస్తావు, గ్రాండ్ మాఫియా నువ్వే వేస్తావు, ల్యాండ్ మాఫియా నువ్వే వేస్తావు, గుట్కా మాఫియా నువ్వే వేస్తావు. ఏంది ఆ గుట్కా మాఫియా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కన్నడలో మున్నడాకా జరిగింది. గుట్కా మాఫియా అంటే కర్ణాటక నుంచి గుట్కా తీసుకురావడము, ఇక్కడ ఒక డైలీ ఒక నైట్ రావడము. ఒకటే బ్రాండ్, ఇప్పుడు సిరిసిల్లలో కూడా అదే చెప్తున్నారు, ఒకటే బ్రాండ్ గుట్కా అమ్మాలంట కదా ఆడ. అదే అంటే నేను అనేది ఇవాళ గుట్కా మాఫియా కానీ లేకపోతే మాదక ద్రవ్యాలు కూడా మొన్న చూసినట్టున్నా కదా, డ్రగ్స్ మాఫియా అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులే. వీటన్నిటికీ సూతదాలు పాత్రలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులే. ఈ మాఫియాలు అన్నిటికీ సూతాలంతా వాళ్ళే. ఇతర ఎవరైతే దీన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, జైలు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. కన్నడ కూడా సేమ్ ఇదే పరిపాలన జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు గంగుల కమలాకర్ పైసలు ఎక్కువైనా కొత్త సోకులన్నీ పడ్డాడు కదా ఆ మధ్య. ఇప్పుడు అది ఓన్లీ అది ఒక్కదానికే పరిమితమా లేకపోతే ఇంకా ఏమైనా ఆరోపణలు ఉన్నాయి? చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఒక ఆరోపణే కాదు, అన్ని వ్యవస్థలకు ప్రధాన సూత్రధారుడు ఆయననే. అన్ని ఇల్లీగల్ పనులకు ప్రధాన సూత్రధారుడు, పాత్రధారుడు ఆయననే. ఆయన చేసే ఇప్పుడు రాసలీలు అయితే మీకైతే తెలిసిన విషయమే, వాళ్ళ సొంత ఛానల్లోనే వచ్చింది అది. మరి దాని మీద ఇంతవరకు స్పందించలేదు. మరి ఎందుకు స్పందించలేదు? మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద స్పందించలేదు. మరి నీ సొంత ఛానల్లో చూపెట్టింది. మీద స్పందించండి, ఏదో సోంపులో పప్పు తింటున్నాను అన్నాడు. అది అయితే సోషల్ మీడియాలో చూడడం జరిగింది. నేను సోంపుల పప్పు, నువ్వు సోంపుల పప్పు తింటే దొంగతనంగా తీసుకొచ్చింది, అది ఓపెన్గా తీసుకోవచ్చు. ఇట్లా ఎవరు చూస్తలేరని చెప్పేసి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? నువ్వు సోంపు తింటే అంటే మంత్రులు అదేది మన ప్రగతి భవన్లో అనుకుంటుంది, ప్రగతి భవన్లోనే వాళ్ళు గుట్కా తింటున్నారని చెప్పేసి మేము ఆరోపణ చేస్తున్నాము. నువ్వు నిజంగానే అసలు ఒక మీటింగ్, ఒక క్యాబినెట్ మీటింగ్, అది క్యాబినెట్ మీటింగ్లో హుందాగా వివరించాలి. మరి హుందాగా వివరించే మంత్రులే ఈ విధంగా దొంగచాటుగా చేతులు లోపల తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఈ మైనింగ్ మాఫియా కరీంనగర్లో ఒకవేళ ఈ అక్రమాలు బయటకు తీస్తే ఎంతమంది బయటకు వస్తారు? ప్రధానంగా ఏంటంటే మైనింగ్ మాఫియా ఏదైతే ఉందో, ఈ గ్రానైట్ ఏదైతే ఉందో ఇప్పుడు వరకు స్టేట్ కంట్రోల్లో ఉంది. ఇది సెంట్రల్ కంట్రోల్లో పోతే చాలామంది బయటకు వస్తారు. ఈ సెంట్రల్ కంట్రోల్లో తీసుకోవాలని చెప్పేసి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా.
సెంట్రల్ వాళ్ళు కూడా దీనిపైన ప్రధానంగా దృష్టి పెట్టేసి ఈ గ్రానైట్ ఏదైతే ఉందో మొత్తం కూడా సెంట్రల్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి అనుకో సెంట్రల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటేనే ఇలా అవినీతి అక్రమాలు జరిగాయి. ఇలా ఇప్పటివరకు ఎవరైతే అవినీతి అక్రమాలు చేశారో చాలామంది బయటకు వస్తారు. ఈ 9 ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయి ప్రధానంగా ఉన్నాయి. ఈ 9 ఏజెన్సీలు కాక ఇంకా దాదాపు 10,000 సంఖ్యల ఏజెన్సీలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ప్రతి బ్లాక్ కూడా వీళ్ళు చూపెట్టే బ్లాక్ ఒక రకము, పంపే బ్లాక్ ఒక రకము. మైనింగ్ అధికారులు ఎక్కడ ఉన్నారండి అసలు? మైనింగ్ అధికారులకు ఆర్టీఐ కింద పిటిషన్ పెడితే ఆన్సర్ ఇయ్యారు. ఒక ఆర్టీఐ కింద అప్లికేషన్ పెడితే కనీసం జవాబు ఇయ్యారు వాళ్ళు. మీరు ఆర్టీఐ కింద పెట్టారా? ఆర్టీఐ కింద పెడితేనే ఇవన్నీ వచ్చినాయి కదా. ఆర్టీఐ కింద పెట్టగానే ఇవన్నీ వచ్చినాయి, లేకపోతే మాకేం తెలుసు? సంవత్సరాలకు పెట్టడం ద్వారా నెలల తరబడి తిరుగుతూ వచ్చిన డాక్యుమెంట్స్ ఇవన్నీ. ఢిల్లీలో మీ కేంద్ర మంత్రులను ఎవరైనా కలిసి కంప్లైంట్ చేయలేదా? నేను చేయలేదు. నేను ఓన్లీ రాజ్యాంగ సంస్థలు ఏవైతేనేయో సిబిఐ కానీ ఈడీ కానీ. ఎక్కడో చూసి అమిత్ షా సీరియస్ అయ్యారు అని రకరకాల వార్తలు. నేను కూడా ఈరోజే మీడియాలు చూశాను. నేను కూడా వాస్తవంగా ఈ మీడియాలో అమిత్ షా గారు సీరియస్ అనే విషయం నేను కూడా మీడియాలు చూసిన, నాకు కూడా తెలియదు. మరి మీడియాలు చూసి నాకు కూడా తెలుసుకున్నాను. నేను లోకల్గా ఎట్లా నడుస్తుంది? ఏమైనా రెస్పాండ్ అయ్యారా గంగుల కమలాకర్? ఇంతవరకు కూడా ఈ ఈడీ నోటీస్ వచ్చిన కాంచాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఈ యొక్క మైనింగ్ మాఫియా గ్రాండ్ మాఫియా డాన్ అయిన గంగుల కమలాకర్ కానీ ఎవరు కూడా దీన్ని ఇంతవరకు నోరు విప్పలేదు. మరి హుజరాబాద్లో పొద్దున పోతున్నారు, రాత్రి వస్తున్నారు. పొద్దున్న దాకా డబ్బులు వస్తున్నారు, రాత్రి వచ్చి విందులు చేస్తూ ఉన్నారు. అంటే హుజరా ఎలక్షన్ ఎట్లయిపోయిందంటే ఒక డబ్బు మొత్తం ఇప్పుడు అక్కడ ప్రజలకు ఏంటంటే అబ్బా నా ఓటు వల్ల హుజరా ఉంటే మంచిగా ఉండు అనే ఆలోచన వచ్చే తీరుగా ఆడున్నది. ఎందుకంటే ఒక ఓటుకు 10,000 నుంచి 20,000 వరకు కొనే పరిస్థితికి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అక్కడ వచ్చింది. దానికి ఎవరు అంటే అలా పల్ల రాజశేఖర్ గారు ఉంటారు, వీరు ఎవరు గంగుల కమలాకర్ గారు ఉంటారు. వీళ్ళంతా డబ్బు పెట్టుకోవాల్సింది అడిగా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మహేందర్ రెడ్డి గారు. ఫైట్ చేయండి ఖచ్చితంగా. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద ఇది ప్రజలకు పంచాల్సిన అవసరం ఉంది. ఈ మైనింగ్ గ్రానైట్ గనులను మింగిన దొంగలు డాన్లు బయటకు రావాలి. గంగుల కమలాకర్ గారు మీరు హుజూరాబాద్కి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడాల్సింది కరీంనగర్లో ఉన్న కొండలని మింగిన అనకొండలు ఎవరు? మీరు ఒక పెద్ద అనకొండ, మీరు ఒక మాఫియా డాన్ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలే కాదు, ఈడీ ఇచ్చిన నోటీసులపై మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. 125 కోట్ల రాయల్టీ, దానికి 5 రెట్ల పెనాల్టీ, ఇదంతా కలిపితే 750 కోట్ల డబ్బుని మీరు కట్టాల్సిన అవసరం ఉంది. అందులో మీ కంపెనీ కేవలం 350 కోట్లకు పైగా ఈ పెనాల్టీ చెల్లించాల్సి ఉంది. ఇంతవరకు ఆ డబ్బుల్ని చెల్లించలేదు. మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఈటెల రాజేందర్ అసైన్డ్ భూముల్ని ఆక్యుపై చేశారని ఒక 6 రైతులు వచ్చి ప్రగతి భవన్లో వాళ్ళని అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడి ఇమీడియట్గా మీరు ఆయన మీద చర్యలు తీసుకున్నారు కదా. గంగుల కమలాకర్ 1,000 కోట్ల రూపాయల మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇమీడియట్గా గంగుల కమలాకర్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇదే గంగుల కమలాకర్ గతంలో అమ్మాయిని వేధించారు, రాసలీలలో బయటపడిన విషయం చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. దాని మీద ఎందుకు చర్యలు లేవు? గుట్కా తింటూ అడ్డంగా దొరికిపోయిన గంగుల కమలాకర్ మళ్ళీ ఆ తర్వాత ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. దానిపైన ఎందుకు చర్యలు లేవు అంటే దీనికి ప్రధానమైన కారణము ఈ కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి తమ అక్రమంగా జనం సంపదని దోచుకుంటూ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా 100 కోట్ల రూపాయలు కేవలం ఈ మైనింగ్ అక్రమాల ద్వారా సంపాదించిన డబ్బుని జనాలకి పంచుతున్నారు. ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాలి. ఇలాంటి దొంగల భరతం పట్టాలి. మీరు ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మీ మీద కూడా ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము, దేశ సంపద. సో దీనిపైన కేంద్రం కూడా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.